సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్వర్ణోత్సవ వేడుకలు మచిలీపట్నంలో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్వర్ణోత్సవ వేడుకలు మచిలీపట్నంలో ఘనంగా జరిగాయి. గోల్డ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. సన్నిధి నాగసాయి అధ్యక్షుడిగా ఏర్పడిన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి పలువురు వైశ్య ప్రముఖులు హాజరయ్యారు. మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని, మచిలీపట్నం వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ సింహాద్రి, చంద్రశేఖర్, పేర్ని కిట్టు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రత్యేకించి కృష్ణా జిల్లా ఆదివాసీ సంఘానికి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నటువంటి సాయి నా తమ్ముడు చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల నుంచి అక్కడ చూస్తూ వస్తున్నాం. ఎందుకంటాయి ఒడ్డునిస్తాయి అన్న సామెతగా చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ అతను ఒకటే చూశాను. చిన్నప్పటి నుంచి కూడా మనిషి కోసము, పని కోసము చివరి వరకు పోరాడే తప్పన్నటువంటి సాయి అటువంటి వాళ్ళు ఆర్యవైశ్య సంఘ బాధ్యతలు చేపట్టడం మనకెంతో మంది సంఘానికి ఖచ్చితంగా గడిచిన సంవత్సరాల కంటే కూడా ఎంతో కొంత 10 పైసలు ఎక్కువే మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుందనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే నా తమ్ముడు సాయికి మంచి యశస్సు కోసం 10 కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేది. కానీ ఇక్కడ మీతో కలిసి పంచుకోవాలంటే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. గతంలో కూడా నేను మంత్రిగా పనిచేసినప్పుడు మా నాన్న నన్ను కూడా నిలదీశారు, వైసీపీకి ఎందుకు కార్పొరేషన్ అని చెప్పి. ఆ రోజు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి టీజీ వెంకటేష్ గారి చొరవతో తాతయ్య గారు ఇంకా ప్రముఖులందరూ కూడా వచ్చి కార్పొరేషన్ ఖచ్చితంగా కావాలి, ఆర్గనైజ్ చెప్తే ఆ రోజు కార్పొరేషన్ ప్రకటించుకోవడం జరిగింది. ఆ రోజు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. మరి కొంత లేట్ అయింది. భవిష్యత్తులో ఎలా తీసుకెళ్ళాలని ఖచ్చితంగా చేద్దాం. ఇవాళ పక్క చూస్తే ప్రశాంతంగా వ్యాపారాలు తీసుకోవడానికి ఇబ్బందులు వస్తాయి. భవిష్యత్తులో అలాంటి ఏమీ కూడా లేకుండా మనందరూ కూడా సామరస్యంలో ముందుకెళ్ళే దాంట్లో పూర్తి బాధ్యత తీసుకున్నాం. నేను అన్నిటికన్నా ఎక్కువగా భావించింది ఆదరించి నాకు మంచి స్థానం, ఎప్పుడు ఆర్యవైశ్యుల దగ్గర నాకు ఎప్పుడు మంచి స్థానం. ఈరోజు మాలో ఒకడైన సాయి గారు ఈరోజు ఈ స్థానంలో ఉండటం కూడా ఆయన కార్యవర్గం సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు కూడా అంటే మేమెట్లా ఈరోజు ఒక చోటుకి వెళ్ళి ఒక పొజిషన్ నుంచి నాకు ఉపయోగపడాలనుకుంటున్నాము. ఈరోజు అటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు. తప్పకుండా సంఘంలో సాయి గారు రాకముందు వచ్చిన తర్వాత అనే విధంగా మీరు మీ సభ్యులు ముందుకు సాగాలని, ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగాలని ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్టు సేవా భావంతో ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మమ్మల్ని గెస్ట్గా పిలిచి మాకు కూడా ఒక పుణ్యాన్ని ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి పి రాజబాబు తెలిపారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజబాబు స్పష్టం చేశారు. ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కలెక్టరేట్లోని మీడియా కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 25న నామినేషన్ల స్వీకరణ తుది గడువు, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా మే 13న ఎన్నికలు జరిగి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 15,18,255 మంది ఓటర్లు ఉండగా వారిలో 7,37,394 మంది పురుషులు, 7,80,796 మంది స్త్రీలు ఉన్నారు. అదేవిధంగా 20,163 మంది విభిన్న ప్రతిభావంతులు, 28,902 మంది 18 నుంచి 19 మధ్య వయసు గల ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు.
జిల్లాలోని 1010 పోలింగ్ ప్రాంతాల్లో 1763 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు, సందేహాలకు కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, టోల్ ఫ్రీ నెంబర్ 1950 తో పాటు 08672252533 నంబర్లకు ఎవరైనా కాల్ చేయొచ్చన్నారు. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉంది. కృష్ణా జిల్లాకు సంబంధించి టోటల్గా 15,18,255 మంది ఓటర్సు మొన్న మనం ఫైనల్ లిస్ట్ ఇచ్చినప్పటికీ ఉన్నారు. ఇప్పుడు నామినేషన్ ముందు రోజు వరకు కూడా ఇంకా న్యూ ఓటర్స్ ఎవరైనా ఉంటే అవి కూడా మనకి యాడ్ చేసుకుని ఒక సప్లిమెంట్ వస్తుంది. కానీ ఈరోజు వరకు మనకి టోటల్గా 15,18,255 మంది ఓటర్స్ ఉన్నారు. అందులో 7,37,394 మంది మేల్ ఓటర్స్ ఉన్నారు. 7,80,796 మంది విమెన్ ఓటర్స్ ఉన్నారు. అంటే 7,37,394 మంది పురుషులు, 7,80,796 మంది స్త్రీలు ఉన్నారు. సో పురుషుల కన్నా స్త్రీలే అధికంగా ఓటర్గా ఉండడం అనేది గమనించదగినటువంటి విషయం. దీంతోపాటు మనకి 20,163 మంది పీడబ్ల్యూడి అంటే డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నారు. 18 నుంచి 19 ఎలక్టర్స్ వాళ్ళు కూడా 28,902 మంది ఉండడం జరిగింది. టోటల్గా మనకి 1,763 పోలింగ్ స్టేషన్స్లో 1,110 లొకేషన్స్లో రేపు ఎలక్షన్స్ అనేవి మనకి జరగబోతున్నాయి. సో ఆల్మోస్ట్ మనం ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే కనుక ఓటర్స్ చనిపోయి లేకోకుండా ఉన్నారో వారిని కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. సో దీంతోపాటు మనకి పోలింగ్ బూత్స్ దగ్గర అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే సిద్ధం చేస్తాము. ఓటర్స్కి మంచినీళ్ళ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్స్ కానీ, తర్వాత స్త్రీలకి, పెద్దవాళ్ళకి, పీడబ్ల్యూడీ ఓటర్స్ అందరికీ కూడా త్వరితగతిన వాళ్ళని డిస్పోజ్ చేసేలాగా సెపరేట్ లైన్స్ మెయింటైన్ చేసే విధానం కానీ అవి కూడా మనం చెక్ చేయడం జరిగింది. సో ఆ ఏర్పాట్లు కూడా మనం అన్నీ కూడా చేసాం. దీంతోపాటు పోలింగ్ స్టేషన్ ఎట్లా ఉంటుంది అనే ఒక అవగాహన కూడా కల్పించాలనే ఉద్దేశంతో మనం మోడల్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కలెక్టరేట్లో బజిలీపట్నంలో పెట్టాము. అదేవిధంగా మనకు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోనూ కూడా అందరు ఆర్ఓస్ అందరూ కూడా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఈసారి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఫర్ 85 అండ్ డిజేబుల్ ఓటర్స్ వాళ్ళు ఒక 40% కన్నా పైన ఉన్నటువంటి డిజేబిలిటీ ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైనా సరే వాళ్ళు పోలింగ్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు ఓటు వేసుకునే ఫెసిలిటీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రకంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి కల్పించడం జరిగింది. సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుందామని వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుందామని మచిలీపట్నం వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేర్ని కిట్టు పిలుపునిచ్చారు. నగరంలోని తెలుగు చర్చిలో జరిగిన ప్రార్థనలతో వారు పాల్గొని దైవ సేవకుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మాట మీద తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్టుగా తెలిపారు. 35 సంవత్సరాల పాటు క్యాన్సర్ వైద్య నిపుణులుగా విశేష సేవలు అందించిన తాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యేగా పేర్ని కిట్టును, ఎంపీగా తనను గెలిపించవలసిందిగా కోరారు. నిజాంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
నిజాంపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ పరివార సమేత శ్రీ కోదండ రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజాధికాలు హోమాదుల మధ్య సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిల విగ్రహాలు ప్రతిష్ఠించారు. అత్యంత సుందరంగా నిజాంపేటలో నిర్మితమైన హనుమకొండ రామభజన నాయుడు గారి రామాలయంగా పేర్కొనబడే ఈ రామాలయంలో ఈ నెల 15 నుంచి ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ కుటుంబరావు కొల్లు రమేష్ దంపతులతో పాటు పలువురు హనుమకొండ వంశస్థులు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణహస్తయస్తో శక్తివర్ణం సజం శ్రమరంజనాబద్ధంగారవర్ణం మహోషంలో హిరాక్షం సత్యార్చ సర్వగామే ప్రభాన్ స్వామధ్యే స్థిరందాయ దాసీరంబాజ్యం విచ్ఛిన్నం యజ్ఞకం సర్వంతదాయిష్టావషుసాని మృగశ్యతా సందదామి హవ్యాభతేన స్వాహా జ్ఞాగ్నేషు శిష్టతమయాసి సాధన సారదాయ సావ్యమోహే ఆరాధే స్వాహా నిగ్నేంద్రగా గేట్లు తీసేయండి.
మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించడంతో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు, టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రల అభ్యర్థిత్వాలు ఖరారవడంతో ఇరు పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించగా, భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పార్టీలు మచిలీపట్నంలో భారీ ర్యాలీలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఎన్నికలు జోష్ పెంచాయి. తొలుత టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిపారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి పోటీగా వైసీపీ కూడా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. మచిలీపట్నం వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తొలిసారిగా నగరానికి విచ్చేసిన సందర్భంగా వైసీపీ మచిలీపట్నం అభ్యర్థి పేర్ని కిట్టు ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారం విషయం అటుంచితే ప్రధాన పార్టీలు పరస్పర ఆరోపణల పర్వానికి తెరలేపై. ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ, టీడీపీలు ఒకరిపై ఒకరు సవాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం జిల్లాలోని బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు, పార్టీలకు సంబంధించిన నినాదాలు, బ్యానర్లు 48 గంటల్లో తొలగించాలన్న జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో వివిధ ప్రాంతాల్లో రాజకీయ పక్షాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బ్యానర్లను నగరపాలక సిబ్బంది తొలగించారు. కోనేరు సెంటర్ మరియు మెయిన్ రోడ్ లో ఫ్లెక్సీలు సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించే కార్యక్రమం చేపట్టగా, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా రాజకీయ ప్రచార ప్రకటనల కోసం ముందస్తుగా అనుమతి పొందాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 24 గంటల్లో ప్రభుత్వ భవనాల్లో ఉండే రాజకీయ పార్టీల ప్రతినిధుల పోస్టర్ల తొలగింపు, 48 గంటల్లో బహిరంగ ప్రదేశాల్లో, 72 గంటల్లో ప్రైవేటు ప్రదేశాల్లో పోస్టర్లు, పార్టీల జెండాలు తొలగిస్తామని అధికారులు తెలిపారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.